ఇంట్లో అంతా బయటికి వెళ్ళడంతో బాల్కనీలో కూర్చొని కరువుదీరా ఏడ్చి, కొంగుతో కళ్ళనీళ్లు తుడుచుకొని లోపలికి వచ్చింది కుసుమ. పొద్దున్నే మనవడు ఆనంద్ కోసం పెళ్లివారొచ్చారు. పలకరింపులయ్యాక లోపల్నించి కుసుమని పిలిచి, మా అమ్మగారు అంటూ పరిచయం చేసింది రమ. ఇరువైపుల తల్లిదండ్రులు ముందు హాల్లో కూర్చొని కొంతసేపు మాట్లాడుకున్నారు. ఇక వెళ్దామని వాళ్ళంటే, తాంబూలం తీసుకుందురుగాని రండి అని పిలిచి ఇల్లు చూపించింది రమ. డైనింగ్ హాల్లో కూర్చొని అష్టోత్తరమేదో చదువుకుంటున్న కుసుమని చూసి, మీ అమ్మగారు మీ దగ్గరే ఉంటారా అని అడిగింది అమ్మాయి తల్లి. మా అన్నయ్యది కూడా ఈ ఊరే అండి, ఇద్దరి దగ్గర ఉంటుంది. ఇంక మాకు మిగిలిన పెద్ద దిక్కు ఆవిడే అంది రమ. కుసుమ విననట్టుగా నటించినా ఆ మాటలు ఆవిడ మనసులో గుచ్చుకున్నాయి. భర్త ఆరోగ్యంగా ఉన్నన్నాళ్ళు తమ ఇంట్లో తాము స్వతంత్రంగా గడిపిన జీవితం తలుచుకుంటే ఆవిడకి దుఃఖం ముంచుకొచ్చింది. పిల్లల చదువు సంధ్యలు, పెళ్లి పేరంటాలు, పురుళ్ళు సక్రమంగా పూర్తి చేసి, మనవల పెంపకంలో ఆసరా అందించి, ఏ అనారోగ్యమూ లేకుండా విశ్రాంత జీవనం గడుపుతుండగా రంగారావు గారికి హఠాత్తుగా గుండెపోటు రావడం, హైదరాబాదులో స్థిరపడి ఉన్న కొడుకు రామచంద్ర, కూతురు రమ ఉన్న పలాన వచ్చి ఆ మారుమూల పల్లెటూరులో ఉండడానికిక వీల్లేదని హైదరాబాద్ తీసుకురావడం గుర్తొచ్చాయి. ఆసుపత్రిలో సరైన వైద్యం అంది తండ్రి కాస్త కోలుకున్నాక డిశ్చార్జి చేయించి ముంబైలో తనకేదో కాన్ఫరెన్స్ ఉండడంతో తల్లిని తండ్రిని చెల్లెలింట్లో దింపాడు రామచంద్ర. కోడలు శిరీష కూడా ఆ వేళ అతనితో పాటు వచ్చి కాసేపుండి వెళ్ళింది. పూర్వం అడపాదడపా వచ్చి వెళ్తూ ఉన్నా ఈసారి పూర్తిగా తరలి వచ్చేసిన భావన వల్ల రంగారావు గారికి కొన్నాళ్లు పట్టింది సర్దుకుందుకు. కుసుమ మాత్రం కూతురికి వంటింట్లో కాస్తో కూస్తో సాయపడుతూ, కూతురి సాయంతో భర్తకి కావలసినవి అమరుస్తూ, మధ్య మధ్య కాసేపు విశ్రాంతి తీసుకుంటూ కాలక్షేపం చేసుకుంటూ వచ్చింది. కూతురు, అల్లుడు, మనవడు ఆనంద్‌ల సమక్షంలో ఇద్దరూ మానసికంగా కోలుకున్నారు. పెళ్లయి భర్తతో అమెరికాలో స్థిరపడిన రమ కూతురు పుష్యమి అప్పుడప్పుడు వీడియో కాల్స్‌లో పలకరిస్తూ ఉండేది. వయసు మీద పడిన పెద్దల సంరక్షణ తమకి కష్టమవుతుందని అనుకున్నారో ఏమో! రామచంద్ర, శిరీష అప్పుడప్పుడు వచ్చిపోతున్నారు గాని, ఇదివరకట్లా రంగారావు గారిని, కుసుమని తమ ఇంటికి రమ్మని పిలవడం లేదు. పండగ, పబ్బం వస్తే భార్యాభర్తలిద్దరూ వచ్చేవారు. ఉద్యోగ పూళ్ళ నుంచి పిల్లలొస్తే వాళ్ళని కూడా తీసుకొచ్చేవారు. కాసేపు కూర్చొని తెచ్చిన పళ్ళు తల్లిదండ్రుల చేతిలో పెట్టి కాళ్ళకి నమస్కారం చేసి వెళ్ళొస్తామమ్మా అని రామచంద్ర, ఆరోగ్యం జాగ్రత్త అత్తయ్యా అని శిరీష చెప్పి వెళ్ళిపోయేవారు. ఇదంతా గమనించి కుసుమ మనసులో గుంజాటన పడింది గాని పైకి ఏమీ అనలేకపోయింది. వీడు రమ్మని పిలవడం లేదేమిటి కుసుమా అని రంగారావు గారు భార్యని అడగడం, గుండెపోటు తర్వాత బలహీనంగా ఉన్న ఆయనతో పూర్వంలా అన్నీ చెప్పలేక ఆవిడ సతమతమైపోవడం రమ గమనిస్తూనే ఉంది. ఇక ఉండబట్టలేక ఒకరోజు, ఏమిటే రమా వీడిలా అయిపోయాడు? శిరీష కూడా వచ్చి వెళ్తున్న ప్రతిసారి ఆరోగ్యం జాగ్రత్త అత్తయ్యా అంటుందేమిటి? అంటే ఏం చెయ్యాలిట? ఇద్దరికిద్దరు మనింటికి వెడదాం రమ్మని అనడమే మానేశారు అంటూ తడి కళ్ళతో ప్రశ్నించిన తల్లిని చూస్తూ, పోనీలే అమ్మా, వాళ్ళకేం ఇబ్బందులున్నాయో, నేనొక్కర్తినే మీకు బిడ్డనైతే ఏం చేస్తామో ఇప్పుడు అలాగే చేద్దాం, అనవసరంగా బాధపడకు అని సర్ది చెప్పింది రమ. కూతురింట్లో ఎంత సౌకర్యంగా ఉన్నా పెళ్ళైన దగ్గర్నుంచి అత్తగారింటికే అంకితమైపోయి పెద్ద కోడలిగా తన బాధ్యతలన్నీ శ్రద్ధతో నెరవేర్చిన కుసుమకి కొడుకు తనని పట్టించుకోకపోవడం, రమ్మని తీసుకెళ్ళకపోగా కనీసం 4, 5 రోజులకి ఒకసారైనా ఫోన్ చేసి మాట్లాడకపోవడం చాలా మనస్తాపానికి గురిచేశాయి. అలా 6 నెలలు గడిచాయి. ఒకరోజు మధ్యాహ్న భోజనం తరువాత రంగారావు గారికి ఫిట్లాగా వచ్చి మళ్ళీ ఆసుపత్రికి తీసుకెళ్లవలసి వచ్చింది. చెల్లెలి ఫోన్ అందుకొని ఆఫీస్ నుంచి తిన్నగా ఆసుపత్రికి వచ్చాడు రామచంద్ర. 2 రోజులు ఆసుపత్రిలో ఉండాలన్నారు. ఆసుపత్రి వాళ్ళిచ్చిన గది సదుపాయంగా ఉంది. కాఫీ, టిఫిన్లు, భోజనము ఇంటి నుంచి తెచ్చే పని లేకుండా వాళ్ళే ఇస్తారు. కుసుమ తానెలాగో భర్తతో ఉండాలి కనుక
రమని ఇంటికి వెళ్లి పొమ్మంది. ఆసుపత్రి మంచం మీద నీరసంగా పడుకుని ఉన్న రంగారావు గారు ఎదురుగా కుర్చీలో కూర్చున్న కొడుకు కళ్ళల్లోకి చూస్తూ, "నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళు నాన్నా" అన్నారు వేడుకుంటున్నట్టు. సాధారణంగా రామచంద్ర తండ్రి కళ్ళల్లోకి సూటిగా చూడడు. తల్లిదండ్రుల దగ్గరున్నప్పుడు అతని చూపులు దేన్నో తప్పించుకుంటున్నట్టుంటాయి. బలహీనంగా తలభాగం పైకెత్తి పెట్టిన ఆ ఆసుపత్రి మంచం మీద పడుకొని తన కళ్ళల్లోకి చూస్తూ తండ్రి అలా అడిగేసరికి రామచంద్రకి మాట రాలేదు. ఒక క్షణం తర్వాత తేరుకొని, "సరే నాన్నగారు, 4, 5 రోజుల్లో తీసుకెళ్తాను" అన్నాడు. మరో 10 నిమిషాలు కూర్చొని అతను ఇంటికి వెళ్ళిపోయాడు. పిల్లలిద్దరూ వెళ్ళాక అలసిపోయి నిద్రలోకి జారుకున్న భర్తనే చూస్తూ పక్కన తన కోసం ఉన్న సన్నని బెడ్ మీద కూర్చుంది కుసుమ. చుట్టపక్కాలందరికీ ఆశ్రయమిచ్చే వటవృక్షంలాగా ధీర గంభీరంగా తల్లిదండ్రులని చివరిదాకా గౌరవాధారాలతో చూసుకున్న పుత్రుడిగా, జీవితపు ఒడిదుడుకుల్లో తనకు మార్గదర్శిగా, పిల్లా పాపలని గుండె మీద పెట్టుకు పెంచిన ప్రేమమూర్తిగా ఇన్నాళ్ళు కనపడిన భర్త అలా నిస్సహాయంగా ఆసుపత్రి మంచం మీద పడుకుని ఉంటే చూసి విలవిలలాడిపోయింది ఆమె మనసు. 4, 5 రోజుల్లో తన ఇంటికి తీసుకెళ్తానన్న కొడుకు మాట గుర్తొచ్చి, రమ ఇంట్లోలాగా మనిషి సాయం ఉండదు అక్కడ. చెట్టంత మనిషికి స్నానపానాలు, ఇతర అవసరాలు తన ఒక్కర్తీ చూసుకోవాలంటే ఎలాగో అని బెంగపడింది. పొద్దున్నే రామచంద్ర వచ్చి డాక్టర్‌తో మాట్లాడి ఆఫీస్‌కి వెళ్ళబోతుంటే, "ఈ వయసులో ఇక నాన్నగారికి అన్ని పనులు చేయాలంటే కష్టమే నాన్నా. రమ ఇంట్లో అయితే అది కాస్త సాయానికి వస్తుంది. మీ ఇంట్లో అలా కుదరదు కదా! ఎవరైనా కాస్త సాయానికి ఉండేలాగా దొరికితే ఒక మనిషిని చూడాలి" అంది. "సరే అమ్మా, సరైన మనిషిని వెతకాలంటే కొంచెం టైం పడుతుంది కదా! రేపు డిశ్చార్జ్ అవ్వగానే రమ ఇంట్లో దింపుతాను. మనిషి దొరికాక మన ఇంటికి తీసుకువెళ్తాను" అన్నాడు. "బావగారితో చెప్పావా?" అని అడగబోయి మానేసింది కుసుమ. హాస్పిటల్ ఇంటికి దగ్గరలోనే ఉన్నా, ఒక్కసారైనా కోడలు రాలేదని మనసు గుర్తు చేస్తుంటే దాన్ని ఊరుకోబెట్టింది. ఆపేక్షగా, భరోసాగా దగ్గర కూర్చొని చేతి స్పర్శతో కొద్దిపాటి స్వాంతననైనా అందించని కొడుకుని చూస్తూ, అంటీ ముట్టనట్టున్న అతని ధోరణి గమనిస్తూ, అలాగే అని తలూపింది. చిన్నప్పుడు తన కొంగు పట్టుకు వదలకుండా తిరిగి, ఎదుగుతున్న క్రమంలో తనతో ఆప్యాయంగా ఉంటూ, మనసుకి దగ్గరగా మసలిన ఎన్నో సందర్భాలు గుర్తొచ్చి, అలాంటి వాడు ఎలా మారిపోయాడో అనుకుంది. రామచంద్ర వెళ్ళిపోయాడు. రాబోయే కాలం కాలనాగులా కనిపిస్తుంటే ఆసుపత్రి గదిలో నిస్సహాయంగా నిలబడిపోయింది కుసుమ. మరో నెల గడిచింది. మనిషి దొరికిందని చెప్తూ ఫోన్ చేశాడు. చెప్పినట్టే ఆ వేళ చీకటి పడ్డాక రమ ఇంటికి వచ్చి తల్లిని తండ్రిని తీసుకెళ్ళాడు. కొడుకు ఇంట్లోనే అంతిమ శ్వాస విడవాలని నిర్ణయించుకున్నారో ఏమో! ఆ ఇంటికి వెళ్ళాక మళ్ళీ రంగారావు గారు గుమ్మం బయటికి రాలేదు. మంచం మీంచి దిగలేదు. పసిపిల్లలకి పెట్టే సెరిలాక్ పరిమాణంలో మెత్తని గుజ్జులాంటి పెరుగన్నం మాత్రమే తీసుకుంటూ 9 రోజులు గడిపి 10వ రోజు ఆఖరి శ్వాస విడిచారు. కుసుమ మనసులో పొంగిన దుఃఖ సముద్రానికి ఆమె కార్చిన దోసెడు కన్నీటికి సంబంధం లేదు. రాయైన మనసుతో నిర్వేదంగా తరువాతి కార్యక్రమాలన్నిటినీ కానిచ్చి, "అమ్మా, దా వెడదాం" అన్న కూతురితో వాళ్ళింటికి వెళ్ళడానికి సిద్ధపడింది. "అన్నా, అమ్మ వెంట ఒక మనిషి తోడుండాలిప్పుడు. నాతో తీసుకువెడతాను" అని చెల్లెలు చెప్తే సరేనన్నాడు రామచంద్ర. మొదటి సంవత్సరం చాలా భారంగా గడిచింది. పల్లెటూళ్ళలో ఉన్న ఇంటి బాగోగులు చూసుకోవడం కష్టమని, జవసత్వాలుడిగిన కుసుమ ఒంటరిగా అక్కడే ఉండే అవకాశం లేదని చర్చించుకుని ఊళ్ళో ఇల్లు అమ్మేశారు. ఆ డబ్బు ఆవిడ పేర ఫిక్స్డ్ డిపాజిట్లో వేశారు. డబ్బున్నా తనదైన ఇల్లు లేదన్న చింత, పరాయిగా కనిపిస్తున్న కొడుకింట్లో తనకి చోటు లేదన్న విచారం ఆవిడని చుట్టుముట్టేశాయి. ఆనంద్‌కి పెళ్లి చూపులంటూ వెళ్ళేటప్పుడు "నువ్వు రామ్మా" అనేది రమ. "నేను రానమ్మా, నన్ను అడగొద్దు" అని తప్పించుకునేది కుసుమ. వాళ్ళటు వెళ్ళగానే ఆలోచనల్లో మునిగిపోయేది. భర్తతో పాటుగా సంతోషంగా, పట్టుబట్టలు, అలంకారాలతో అన్ని శుభకార్యాలలోనూ ముందు నిలబడిన తాను
ఇప్పుడిలా వెనకగా ఆగిపోవాల్సిన పరిస్థితికి ఆవిడ కళ్ళు తడి అయ్యేవి. ఆ వచ్చే పిల్ల అత్తమామలతో కలిసి బతకడానికే ఇబ్బంది పడొచ్చు. వాళ్ళే కాక తను కూడా అక్కడే గుదిబండలా వాళ్ళ నెత్తిన ఉండాల్సి వచ్చిందని మదనపడేది. మళ్ళీ మనసు సర్దుకొని వెళ్ళిన వాళ్ళు వెనక్కి వచ్చేసరికి వేడి వేడి కాఫీ కమ్మగా కలిపిచ్చి, "అమ్మాయి ఎలా ఉందర్రా" అంటూ చిరునవ్వుతో పలకరించేది. ఒకరోజు అలా పెళ్లి చూపులై ఇంటికొచ్చాక పిల్ల గురించి, ఆ కుటుంబం గురించి మాట్లాడుకుంటుంటే కూర్చుని వింది కుసుమ. మధ్యతరగతి కుటుంబ వివరాలన్నీ బానే ఉన్నాయి. అమ్మాయి పనిచేసే ఆఫీస్ కూడా ఆనంద్ ఆఫీస్‌కి దగ్గరలోనే. అబ్బాయి రంగు పచ్చని పసిమి అయితే, అమ్మాయి రంగు చామన ఛాయ. పెద్ద పొడుగు కాదు. 6 అడుగుల ఆనంద్ పక్కన పిట్టలా ఉంటుంది. రూపంలో కూడా అబ్బాయిదే పైచెయ్యి. ఏమంత వయసు మించిపోయింది. ఇంకొన్ని సంబంధాలు చూద్దామన్న మాట వినబడి, ఈ సంబంధం కూడా కుదిరేలా లేదనుకుంది కుసుమ. అయితే మర్నాడు ఆ అమ్మాయి మెసేజ్ చేసిందని, ఆ వేళ మళ్ళీ కలిసి మాట్లాడతానని ఆనంద్ చెప్పడం, ఆ రోజే కాక తర్వాత 2, 3 సార్లు ఆఫీస్ దగ్గరలో ఉన్న కాఫీ షాప్‌లో ఇద్దరూ మాట్లాడుకోవడం జరిగింది. నచ్చని పక్షంలో అలా పదే పదే మాట్లాడడం మంచిది కాదని తండ్రి అనడంతో ఆలోచనలో పడ్డాడు ఆనంద్. రమ మాత్రం పనిపాటలు తెలిసిన పిల్ల. మనలాంటి కుటుంబంలోనే పెరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా నిన్ను ఇష్టపడింది. ఒప్పేసుకో నాన్నా అంది. ఆ రాత్రి ఆనంద్ గదిలోకి వెళ్ళిన కుసుమకి, "కూర్చో అమ్మమ్మ" అంటూ మంచం చూపించాడు ఆనంద్. మనవడి కళ్ళల్లో ఏదో సందిగ్ధత, ఎన్నో సందేహాలు కనబడ్డాయి ఆవిడకి. కుసుమ మంచం మీద కూర్చోగానే ల్యాప్‌టాప్ మూసేసి వచ్చి ఆవిడ దగ్గరగా కింద కూర్చుని ఒడిలో తలపెట్టుకున్నాడు ఆనంద్. పొత్తిళ్లలో పసిగుడ్డుగా ఉన్నప్పటి నుంచి ఆలనా పాలనా చూసిన కుసుమకి ఆనాటి పసిబాలుడిలాగే కనిపించాడు ఆనంద్. కొడుకు పెళ్లి చూపులకి వెళ్ళిన నాటి జ్ఞాపకాలు చుట్టుముట్టాయి. కొడుకు కోసం అమ్మాయిని చూసి రావడం, తాను భర్త చర్చించుకోవడం గుర్తొచ్చాయి. నూనె లేక బిరుసెక్కిన ఒత్తైన జుట్టు సవరిస్తూ, "ఏం ఆలోచిస్తున్నావురా కన్నా" అంది ఆపేక్షగా. "ఏమో అమ్మమ్మ, సరైన అమ్మాయిని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో తెలియడం లేదు. ఇలా చూసి నచ్చలేదు అనడమూ నచ్చడం లేదు. ఈ అమ్మాయిలో కొన్ని బావున్నాయి, కొన్ని బాలేవు" అన్నాడు. "ఏం బావున్నాయో చెప్పు ముందు?" "తెలివైనది, జోవియల్‌గా, సరదాగా మాట్లాడుతుంది. కానీ లుక్స్ చూడ్డానికి బాలేదా? ఫోటో తీసుకురావాల్సింది. నేను చూసేదాన్ని. అసలు బాలేకుండా లేదు. అలా అని పూర్తిగా నచ్చడం లేదు. ఫోటో ఎందుకు? రేపు నిన్ను తీసుకెళ్ళి చూపిస్తా. వస్తావా?" అన్నాడు. కుసుమ మనసు ఊగిసలాడింది. "ఎక్కడ? ఎలా చూపిస్తావు? నీకు మంచి కాఫీ ఇష్టం కదా! బ్రహ్మాండమైన కాఫీ దొరికే చోటొకటుంది మా ఆఫీస్ పక్కనే. అక్కడికి రమ్మంటే తనూ వస్తుంది. రేపు సాయంత్రం త్వరగా వచ్చి తీసుకెళ్తా. వస్తావా?" "చూద్దాంలే" అని చెప్పి వెళ్ళి పడుకుంది కుసుమ. మర్నాటి తిథి, వారాలు, నక్షత్రము లెక్కేసుకుంది. మనవడితో కారులో కాఫీ షాప్‌కి వెళ్ళడం తలుచుకొని ఉత్సాహపడింది. ఆ పిల్ల తనని చూసి, ఊళ్ళోనే కొడుకున్నా ఈవిడ వీళ్ళతో ఉంటుందెందుకు అనుకుంటుందేమో అని దిగులు పడింది. వీడి పెళ్ళై ఆ పిల్ల కాపురానికి వస్తే ఎప్పుడూ ఇక్కడే ఉండే తనని చూసి ఏమనుకుంటుందో అనుకుంది. ఆ పిల్ల సరే, ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూడా వస్తూ పోతూ ఉంటారు కదా! చిన్నతనంగా ఉండదూ అని చిన్నబుచ్చుకుంది. అమెరికా నుంచి మనవరాలు, భర్త వస్తే తనెక్కడుంటుంది? ఇలా 3 బెడ్‌రూమ్‌ల ఫ్లాట్స్ పక్కనే 1 బెడ్‌రూమ్ ఫ్లాట్స్ కూడా కట్టకూడదూ? ఒకటి కొనుక్కుంటే కూతురింట్లో ఉన్నట్టుండకుండా కాస్త హాయిగా ఉండేది. అలా ఎందుకు కట్టరో అనుకుని విచారించింది. పరిపరి విధాల పరిగెత్తుతున్న ఆలోచనల మధ్య నిద్రలోకి జారుకుంది. మర్నాడు ఆఫీస్‌కు పరిగెడుతూ, "అమ్మమ్మ, శిశిర మెసేజ్ చేసింది వస్తానని. సాయంత్రం త్వరగా వచ్చి నిన్ను తీసుకెళ్తా. రెడీగా ఉండు" అన్నాడు ఆనంద్. "అమ్మా, నువ్వు చేసుకోమంటే చేసేసుకుంటాడులా ఉంది. చూసుకో మరి" అంది రమ నవ్వుతూ. అక్కడే ఉన్న అల్లుడిని చూస్తూ, "ఇంకా నయం, వాడు నన్ను తీసుకెళ్ళి చూపిస్తాననడమూ బావుంది. నేను తగుదునమ్మా అని తయారవ్వడమూ బావుంది" అంది మొహమాటంగా. "భలేవారే! దగ్గరుండి పురుడు పోసి బారసాల చేశారు.
పిల్లలతో మాకు ఎప్పుడవసరమైనా వెంటనే వచ్చి అండగా నిలబడ్డారు. మీకు దగ్గరలో ఇంజినీరింగ్ సీటొస్తే 4 ఏళ్లు దగ్గరుంచుకొని వండిపెట్టి చదివించారు. చూసి రండి. మీకన్నా వాడి క్షేమం ఎవరు కోరుకుంటారు? అన్నాడు సతీష్ నవ్వుతూ. కుసుమ మనసు పొంగిపోయింది. అందరూ చేసేదే నేనూ చేశానయ్యా అంది. కారాపగానే గబాలున దిగేసేయకు. నేను అటొచ్చి దింపుతా అని మనవడు చెప్పడంతో షాపు ముందు కారాగిన సీట్లో కూర్చొని ఉంది కుసుమ. ఆనంద్ కారు దిగేలోగానే అమ్మమ్మగారు అంటూ వచ్చి తలుపు తెరిచింది శిశిర. మెల్లిగా ఆవిడ దిగుతుంటే చెయ్యి పట్టుకుంది. తనకన్నా గుప్పుడు ఎత్తుందేమో. నలుపే, కళ్ళు పెద్దవే గాని రూపురేఖలు సామాన్యం. రాజకుమారుడిలాంటి తన మనవడి పక్కన ఈ పిల్ల తేలిపోతుందేమో అనుకుంది శిశిరని చూసి. అటూ ఇటూ ఇద్దరూ ఉండి ఆవిడని జాగ్రత్తగా లోపలికి తీసుకెళ్లారు. ఆనంద్‌కి ఎదురుగా కుసుమ కూర్చుంది. పక్క సీట్లో శిశిర కూర్చుంది. కాస్త స్థిమితపడి కాఫీ వచ్చేలోగా కుసుమ శిశిరని పరికించి చూసింది. శిశిర ఆవిడ చూపులకి సిగ్గుపడలేదు. ఇబ్బంది పడలేదు. అందంగా కనపడాలని ప్రయత్నించనూ లేదు. సొంత అమ్మమ్మని చూస్తున్నట్లు చూస్తూ, ఇదే ఫస్ట్ టైమా అమ్మమ్మగారూ మీరిలాంటి కాఫీ షాప్‌కి రావడం? నవ్వుతూ అడిగింది. తెల్లని తీరైన ఆ పలువరసని చూస్తూ, అవును తల్లీ, హోటళ్ళకి వెళ్ళాను గాని కాఫీ షాపులెప్పుడూ చూడలేదు. నా మనవడికి నాకన్నీ చూపించాలని తాపత్రయం. లేకపోతే అబ్బాయి, అతని తల్లిదండ్రులే కాకుండా ఈ ముసలమ్మ కూడా నిన్ను చూస్తానని రావడమేమిటి? అంది. శిశిర కళ్ళల్లో ఒక క్షణం కలవరం కనపడింది. అమ్మమ్మగారు అలా అన్నారేమిటి? ఆనంద్ అమ్మగారికే అమ్మగారు మీరు. నన్ను చూడడానికి వచ్చారు. నాకెంతో నచ్చింది ఇలా అంది. ఆవిడ చేతి మీద చెయ్యి వేస్తూ. తెల్లని ముడతలు పడ్డ ఆవిడ చేతి మీద ఆ అమ్మాయి లేత వేళ్ళు చాయి తక్కువగా కొట్టొచ్చినట్టు కనపడ్డాయి. కుసుమ కళ్ళెత్తి శిశిర మొహంలోకి చూసింది. నిర్మలమైన కళ్ళు ఈ పిల్లవి అనుకుంది. ఆనంద్‌ని చూస్తున్నప్పుడు ఆ పిల్ల కళ్ళల్లో కనపడే ఇష్టాన్ని ఆవిడ పసిగట్టేసింది. ఇద్దరూ మాట్లాడుకుంటుంటే రాలిపడుతున్న నవ్వుల పువ్వులు పరిమళ భరితంగా తోచాయి ఆవిడకి. బయట కారెక్కేదాకా చెయ్యి పట్టుకొని తీసుకొచ్చి, ఎక్కాక చీర కుచ్చిళ్ళు లోపలికి సర్ది తలుపు వేసింది శిశిర. ఆ పిల్ల తన స్కూటీ ఎక్కి చెయ్యి ఊపి డ్రయ్యని వెళ్ళిపోగానే ఆనంద్ వైపు చూసింది కుసుమ. స్టీరింగ్ వీల్ మీద చేతులు పెట్టి అమ్మమ్మనే చూస్తున్నాడు ఆనంద్. నాకు నచ్చిందిరా పిల్ల అంది కుసుమ. ఏం నచ్చింది చెప్పు అన్నాడు కారు స్టార్ట్ చేస్తూ. ఏమో ఏదో ఉందిరా ఆ పిల్లలో. మనసుని ఆకట్టుకునేదేదో ఉంది. ఆ స్పర్శలో ఏదో ఆత్మీయత ఉంది నాన్నా. నిన్ను బాగా చూసుకుంటుంది అంది. ఆనంద్ డ్రైవ్ చేస్తూనే క్షణకాలం కళ్ళు తిప్పి ఆవిడ కళ్ళల్లోకి చూస్తూ నాకు అదే అనిపించిందమ్మమ్మా అని. కృష్ణుడికి సత్యభామ అంటే ఎందుకిష్టమో తెలుసా అని తాతగారొకసారి అమ్మతో అంటుంటే విన్నాను. ఆవిడ మాటకారిట. ఆవిడ సంభాషణ చాతుర్యం అంటే ఆయనకి చాలా ఇష్టమట అన్నాడు. అబ్బో అంత గుర్తుందిరా? అలా తాతగారన్నారా? నాకు గుర్తే లేదురా. నాకు ఇప్పుడే గుర్తొచ్చిందమ్మమ్మ శిశిరతో మాట్లాడుతుంటే అన్నాడు ఆనంద్ కారు గేరు మారుస్తూ. పెళ్లి ముచ్చటగా జరిగింది. హనీమూన్‌కి వెళ్లి తిరిగొచ్చారు కొత్త దంపతులు. శిశిర కాపురానికి వచ్చింది. మర్నాటి నుంచి ఆఫీస్‌కి వెళ్ళాలి. తెల్లవారాక 9 దాటుతుంటే గది తలుపు తెరిచి బయటికి వచ్చింది శిశిర. స్నానం అయిపోయినట్టుంది. లేత నీలం రంగు నూలు చుడిదార్ కుర్తాలో బయటికి వస్తూనే బాల్కనీ దగ్గర కుర్చీలో కూర్చుని ఉన్న కుసుమని చూసింది. దగ్గరికొచ్చి ఆవిడ భుజం చుట్టూ చెయ్యేసి మొహాన్ని ఆవిడ చెంప కానించి గుడ్ మార్నింగ్ అమ్మమ్మగారూ అంది. పెళ్ళికి ముందే అడపాదడపా కలుస్తూ ఉండటంతో ఇద్దరికీ మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. కుసుమకి మనసులో ఆనందంగా అనిపించినా ముందు మీ అత్తగారిని పలకరించాక రావాలి నా దగ్గరికి అంది. ఎందుకలా? పొద్దున్నే మీరిలా కనిపిస్తే నాకెంతో బావుంటుంది. రోజంతా హ్యాపీగా గడుస్తుంది. మా మామ్మతో నాకలా అలవాటైపోయింది మరి. మీ చేతులెంత మెత్తగా ఉంటాయో మీ బుగ్గలు కూడా అంది బుగ్గలు పునుకుతూ. కుసుమకి నవ్వొచ్చింది. మెల్లిగా పెళ్లి బడలికలు తీరి రొటీన్‌లో పడ్డారు అంతా. రోజు పొద్దున్నే తనని వెతుకుతూ వచ్చి శుభోదయం చెప్పే శిశిరని కోప్పడుతూ
నాలా బొట్టులేని వాళ్ళని పొద్దున్నే చూడకూడదు అంది కుసుమ. నేనలాంటివి నమ్మను అమ్మమ్మగారూ! ఆనంద్ చెప్పాడు. మీరు తాతగారికి ఎంత సేవ చేశారో, తను కూడా మీ దగ్గర ఉండి చదువుకున్నట్ట కదా! జీవితమంతా కుటుంబానికి సేవలు చేశారు. ఆఖరి వరకు తాతగారిని కనిపెట్టుకుని ఉన్నారు. మీకన్నా పుణ్యస్త్రీ ఎవరుంటారు? తన తర్వాత భర్త పడే కష్టాలు పట్టించుకోకుండా ముందే వెళ్ళిపోతే ఆ స్త్రీ పుణ్యస్త్రీ ఎలా అవుతుంది? అంది. ముందు వెళ్ళడం, తర్వాత వెళ్ళడం మన చేతుల్లో ఉంటాయంటే పిచ్చిపిల్లా? అంది కుసుమ. మరి మన చేతుల్లో లేనిదానికి మనని జవాబుదారీ చెయ్యకూడదు కదా అమ్మమ్మగారూ! అంది శిశిర. కుసుమ తెల్లబోయింది. ఆ మాటలు రమకు కూడా వినబడ్డాయి. కోడలి పిల్ల మంచి మనసున్నదే కాదు, మనసులో భావాల్ని బాగా ప్రకటించగలదు కూడా. ఈ పెద్దావిడ కూతురు చెప్తే వినేది కాదు. ఇప్పుడు మనవరాలు చెప్తే వింటుందేమో చూడాలి అనుకుంది. కొత్త కాపురం, సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కావడంతో రాత్రి ఆలస్యంగా పడుకొని, ఆలస్యంగా లేస్తుంది శిశిర. రమ, సతీష్ పెందరాలే లేస్తారు. కుసుమకి మొదటి నుంచి 4:30, 5కి లేచేయడం అలవాటు. పొద్దున్నే కాఫీ తాగుతూ సతీష్, ఏమిటో ఈ కాలం పిల్లలు, బారెడు పొద్దెక్కాక గానీ లేవరు అని విసుక్కోవడం వినబడింది కుసుమకి. కోడలు ఆలస్యంగా లేవడం అతనికి నచ్చడం లేదని తెలుస్తూనే ఉంది. అడపాదడపా అలాంటి విసుర్లు వినపడుతుంటే, ఒకరోజు వంటింట్లో రమతో, ఈ కాలం ఆడపిల్లలకి సుఖం లేదే రమా! పరుగులతో ఆఫీస్‌కి, అలిసిపోయి ఇంటికీను. రోజంతా ఆ కంప్యూటర్ తెరలకి కళ్ళప్పగించి పనిచేస్తుంది పిల్ల. దానికి తోడు కొత్త కాపురం. ఈ రోజులు మళ్ళీ వస్తాయా వాళ్ళకి? ఓ పిల్లో, పిల్లోడో పుడితే హాయిగా పడుకోడానికి ఎలాగూ కుదరదు. ఇప్పుడది పెందరాలే లేచేయడం ఎందుకే? మనమిద్దరం ఉన్నాం కదా! అవసరమైతే కాస్త కూరలు తరిగిచ్చేందుకు, బట్టలారేసి మడతలేసేందుకు వేరే మనిషిని పెట్టుకుందాం అంది. రమ తల్లిని చూసి నవ్వుకుంటూ అలాగేలే అంది. సాధారణంగా ఆనంద్, శిశిర ఆఫీస్‌కి కలిసి వెళ్ళి కలిసే ఇంటికొస్తారు. ఆ వేళ శిశిర ఒక్కతే వచ్చింది కాస్త త్వరగా. రమ, సతీష్ ఇంట్లో లేరు. కుసుమ డ్రాయింగ్ రూమ్‌లో సోఫా మీద పడుకుని ఉంది. ఎప్పుడైనా అల్లుడు ఇంట్లో లేకపోతే అలా సోఫా మీద వాలి టీవీ చూస్తుంది. బోల్ట్ చేసి లేదేమో. శిశిర తలుపు తెరిస్తే తెరుచుకుంది. అప్పుడే వచ్చేశావేమ్మా? అంది కుసుమ. అనుకోకుండా మనవరాలు త్వరగా రావడంతో సంతోషంగా. ఇవాళ కొలిగ్గింట్లో ఫంక్షనుందని వెళ్ళి, అక్కడి నుంచి వచ్చేశా అమ్మమ్మగారూ! కాళ్ళు కడుక్కుని, బట్టలు మార్చుకుని వస్తా అంటూ లోపలికి వెళ్ళింది. కుసుమ లేచి ఇద్దరికీ టీ పెట్టింది. శిశిర వచ్చేసరికి కప్పుల్లో టీ పోస్తోంది కుసుమ. వెనక నుంచి ఆవిడ భుజాల మీద వాలిపోతూ, మంచి టీ వాసన, మా బంగారు అమ్మమ్మ. అయినా మీరెందుకు పెట్టారు? నేను పెడతా కదా అంది. కుసుమ నవ్వుతూ, ఇప్పుడు మాత్రమేమైంది? నువ్వు తాగి పెట్టు అంది. ఓకే, మీరు చెప్పినట్టే తాగి పెడతాలెండి అని వంటగట్టు మీదున్న చిన్న గిన్నె మూత తీసి చూస్తూ, మధ్యాహ్నం కాఫీ తాగలేదా మీరు? ఈ డికాక్షన్ అంతా అలాగే ఉంది అడిగింది. ఏమిటో ఒక్కర్తికి తాగాలనిపించలేదు అంది. కుసుమ మొహంలోకి చూస్తూ, ఏమైంది అమ్మమ్మగారూ? ఒంట్లో బాలేదా? అడిగింది. కుసుమ కళ్ళు మామూలుగా లేవు. రండి బాల్కనీలో హాయిగా టీ తాగుదాం అంది మాట మారుస్తూ. ఇద్దరూ బాల్కనీలో కూర్చొని ఎదురుగా కనబడే పార్కులో పిల్లల ఆటలు చూస్తూ టీ తాగారు. అమ్మమ్మగారు ఏమిటాలోచిస్తున్నారు? అడిగింది మెత్తగా. ఏమీ లేదమ్మా. ఎంత చిన్నదైనా నాకంటూ వేరే ఒక ఇల్లు, వాకిలి ఉంటే బావుండేదనిపిస్తోంది. ఇలా కూతురింట్లో ఉండాలని ఎవరికుంటుంది చెప్పు అంది కుసుమ. ఎందుకలా అంటున్నారు? ఎవరన్నా ఏమన్నా అన్నారా? ఎవరూ ఏమీ అనలేదే. నాకే అలా అనిపించింది. అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఏం కాదు. ఎవరో ఏదో అన్నారు. చెప్పండి ఎందుకలా ఉన్నారు? చెప్పేందుకేం లేదే తల్లీ. పక్కింట్లోకి కొత్తగా వచ్చారు కదా! ఆ పెద్దావిడ వచ్చింది మధ్యాహ్నం. మీరు రమ అత్తగారా అంది. కాదు అమ్మని అన్నాను. ఇక్కడే ఉంటారా మీరు? అని అడిగింది. అలా ఇక్కడే ఉంటారా అని అడిగినప్పుడల్లా నాకు మనసులో గుచ్చుకున్నట్టవుతుంది. ఎక్కడికి వెళ్తాను మరి? నాకు వేరే ఇల్లు లేదు కదా! బయటికి మామూలుగా ఉన్నట్టున్న ఆవిడ మనసులో కారుతున్న కన్నీరు కనపడినట్టయి శిశిర కళ్ళు చెమర్చాయి.
ఇలాంటి ప్రశ్నలు విన్నప్పుడు నాకేదైనా వృద్ధాశ్రమంలో చేరిపోతే బావుండుననిపిస్తుంది. ఏ వృద్ధాశ్రమంలో చేరాలని ఉంది మీకు? యథాలాపంగా అడిగినట్టు ప్రశ్నించింది శిశిర. అనుకోని ఆ ప్రశ్నకి తెల్లబోయి, ఆనంద కుటీరం నోటికొచ్చిన పేరు చెప్పింది కుసుమ. ఈవాళే ఒక బోర్డు మీద ఆనంద కుటీరం అని రాసి, మన వీధి తలుపుకి పెట్టేస్తా అంది శిశిర. ఫక్కుమని నవ్వింది కుసుమ. నవ్వుతుంటే గులాబీ రంగులో మెరిసిపోతున్న ఆవిడ మొహాన్ని చూస్తూ, ఇక్కడే ఉంటారా మీరు అని ఎవరైనా అడిగితే, వీళ్ళు నన్ను ఎక్కడికి వెళ్ళనివ్వరండి. ఎక్కడికి వెళ్ళినా మర్నాడే తీసుకొచ్చేస్తారు అని చెప్పాలి అంది ఆపేక్షగా. మళ్ళీ వెంటనే కోపం తెచ్చుకుంటూ, అయినా వాళ్ళకెందుకు అవన్నీ అంది. పోన్లే ఆవిడేమంటే ఏం గాని, ఇప్పుడు పుష్యమి, శ్రీధర్ వచ్చారనుకో వాళ్ళెక్కడ పడుకుంటారు? నాకంటూ వేరే ఇల్లుంటే ఇలా నా కోసం మీరంతా సర్దుకోనక్కర్లేదు కదా అంది. పుష్యమి అమెరికా నుంచి వచ్చి ఇక్కడ ఎన్నాళ్ళుంటుంది అమ్మమ్మగారు? మా పెళ్లి కోసం మొన్న వచ్చి వెళ్ళింది కదా! మళ్ళీ అలా వచ్చినప్పుడు నేను తను హాయిగా హాల్‌లో పక్కలు పరుచుకుని టీవీ చూస్తూ పడుకుంటాం. అలా తనకిష్టం లేకపోతే హోటల్‌లో చక్కగా ఏసీ రూమ్ తీసుకుంటాం. రాత్రి భోజనాలయ్యాక వెళ్ళి పొద్దున్నే వచ్చేయొచ్చు. నా కోసం మీరంతా ఎందుకు సర్దుకోవడం? శిశిర లేచి కుసుమ కుర్చీ ముందు కింద కూర్చొని మౌనంగా ఆవిడ చేతులు నిమురుతూ ఉండిపోయింది. తర్వాత నెమ్మదిగా అమ్మమ్మగారు ఒకటడుగుతా చెప్పండి. అత్తయ్య గారు వాళ్ళకి ఇంత ఫ్లాట్ ఉంది కదా! అయినా మేం ఉద్యోగం మారి బెంగుళూరులోనో, అమెరికాలోనో ఉంటే వాళ్ళు అక్కడ కూడా ఇంకో ఇల్లు కొనుక్కుంటారా? కొనుక్కోరు కదా! మాతోనే ఉంటారు. ఇంత ఇల్లున్నా పెద్దయ్యాక వాళ్ళు పిల్లల ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. అప్పుడు ఎవరొచ్చినా వేరే అరేంజ్‌మెంట్ చేసుకుంటారు గానీ, పెద్దవాళ్ళుండడం వల్ల ఇబ్బంది అనుకోరు. శిశిర మాటలు వింటూ మౌనంగా పార్కు వైపు దృక్కులు సారించి కూర్చున్న కుసుమ, లోకరీతి తెలియని వెర్రిదానా అన్నట్టు శిశిర వైపు చూసి పేలవంగా నవ్వింది. అంతదాకా ఎందుకు అమ్మమ్మగారు? అత్తయ్య, మామయ్య పుష్యమి దగ్గరికి వెళ్లారనుకోండి. వాళ్ళది 2 బెడ్‌రూమ్‌ల ఫ్లాట్ కదా! మరి ఎవరన్నా గెస్ట్ వస్తే ఏం చేస్తారు? హాల్‌లో కింద పక్కల ఏర్పాటు చేస్తారు గానీ, అమ్మా, నాన్న వచ్చారు కనుక ఇబ్బందిగా ఉందనుకుంటారా? కన్న పిల్లలు పసివాళ్ళుగా ఉన్నప్పుడు వాళ్ళే ఇంటికి చక్రవర్తులన్నట్టు, వాళ్ళ సౌకర్యమే ప్రధానమన్నట్టు చూస్తారు కదా అమ్మా, నాన్న. మరి ఆ అమ్మా, నాన్న పెద్దవాళ్ళైపోతే వాళ్ళ అవసరాలే ఫస్ట్ ప్రయారిటీ కావాలి పిల్లలకు కూడా. కుసుమ అరచేతులు రెండింటినీ పట్టుకొని తన చెంపలకి చేర్చుకుంటూ, అమ్మమ్మగారు, పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అమ్మా, నాన్నలు ఇంట్లో ఎంత హాయిగా ఉంటారు. అది తమ సొంతం అనుకుంటారు గానీ, మాకు వేరే ఇల్లు లేదని అనుకుంటారా? అలాగే పిల్లలు పెద్దయ్యాక తల్లిదండ్రులు కూడా పిల్లల ఇంట్లో ఉండాలి స్వేచ్ఛగా, స్వతంత్రంగా. మాకు వేరే ఇల్లు లేదని అనుకోకూడదు అంది శిశిర. కుసుమ విభ్రాంతిగా చూసింది నిండా 23 ఏళ్లు లేని మనవరాలి వైపు. మూగబోయిన మనసుతో ఆ పిల్లని దగ్గరగా లాక్కొని, నీకెందుకే నా మీద ఇంత ప్రేమ? అంది గొంతు రుద్ధమవకుండా జాగ్రత్త పడుతూ. మీరు నాకు ఆనందాన్నిచ్చారు అందుకే. మిచ్చివస్గా నవ్వుతూ అంది శిశిర. నీకు ఏదిచ్చినా రెట్టింపై తిరిగొస్తుందే అమ్మలు. అందుకే మా ఆనందాన్ని నీకిచ్చాం. మళ్ళీ రెట్టింపు చేసి మాకిస్తావని అంది కుసుమ మనసారా నవ్వుతూ. ఎప్పుడొచ్చిందో తలుపు దగ్గర నిల్చున్న రమ నవ్వుతూ, అప్పుడే కాదులే ఓ 2, 3 తర్వాత అంది. అన్ని రోజులెందుకు ఇప్పుడే ఇస్తా అంది శిశిర. పిచ్చి పిల్లకి అర్థమైనట్టు లేదు అంటూ కుసుమ పకపక నవ్వుతుంటే రమ నవ్వాపుకుంటూ లోపలికి పోయింది. కథ సమాప్తం.